హైదరాబాద్ నగరం, ఈ నగరంలో 2026లో ఎన్నికలు జరగబోతున్నాయి. 2026లో జరగబోయే ఎన్నికలు మెగా హైదరాబాదు వేదికగా జరగబోతున్నాయి. మెగా హైదరాబాద్ అంటే ప్రస్తుతం ఉన్న గ్రేటర్ హైదరాబాదును ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించి ఆ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న పంచాయతీలను, ఇతరత్ర మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీలో విలీనం చేసి ఏర్పాటు చేయబడే హైదరాబాద్ నగరం. ఔటర్ రింగ్ రోడ్డు పరిధి వరకు ఈ హైదరాబాద్ నగరం ఉండబోతోంది. మెగా హైదరాబాద్గా మారబోతోంది. ఈ మెగా హైదరాబాద్ నగరంపై పట్టు నిలుపుకోవాలని తెలంగాణలో ఉన్న 3 ప్రధాన రాజకీయ పక్షాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ హైదరాబాద్ నగర పరిధిలోని చాలా ప్రాంతాలలో, అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ తన పట్టు నిలుపుకుంది. మొత్తం గ్రామీణ ప్రాంతాలను కోల్పోయిన బీఆర్ఎస్ ఈ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న హైదరాబాద్ నగరం, హైదరాబాద్ నగర పరిసరాల్లోని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలతో నిండిన అన్ని అసెంబ్లీ స్థానాలను గెలుచుకునింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఒక్కటంటే ఒక్క స్థానమే దక్కింది. తన ఈ పట్టును నిలుపుకొని తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ స్థానం ఉందని, తన స్థానాన్ని తాను కోల్పోలేదని చెప్పే దిశగా బీఆర్ఎస్ పావులు కదుపుతోంది. ఆ దిశగా పనిచేస్తోంది. తీవ్రమైన పోటీ ఇవ్వడానికి బీఆర్ఎస్ ఈరోజు సిద్ధంగా ఉంది. ఇక హైదరాబాదులో ఎప్పటి నుండో బలమైన పార్టీగా పేరు గడించిన భారతీయ జనతా పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర పరాజయాన్ని మూటకట్టుకుంది. అయినప్పటికీ హైదరాబాదు పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాదులో స్థానాలను గెలుచుకొని ఇక్కడ తన పట్టు కోల్పోలేదని, ఎందుకంటే మల్కాజ్గిరి, సికింద్రాబాద్, శేర్లింగం, చేవెళ్ళ ఈ 3 పార్లమెంటు నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో 3 పార్లమెంటు నియోజకవర్గాలను బీజేపీ దక్కించుకొని తన పట్టును నిలుపుకుంది. తనకు హైదరాబాద్లో గట్టి పట్టు ఉందని నిరూపించుకుంది. ఆ పట్టును కోల్పోలేదని నిరూపించుకోవడానికి భారతీయ జనతా పార్టీ శ్రమించాల్సి వస్తుంది. ఇక చివరగా కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లోనే అర్థమైపోయింది హైదరాబాద్లో తనకు మద్దతు లేదని, ఇక్కడ మద్దతు పుంజుకోవాల్సిన అవసరం ఉందని. ఈ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటి నుండో దృష్టి పెట్టారు. ఎన్నో ఫ్లైఓవర్లకు ఆయన శ్రీకారం చుట్టారు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు, మెట్రోని ముందుకు నడిపించారు. ఇప్పుడు మేడ్చల్కు మెట్రో లైన్కు అంగీకారం తెలిపారు. మేడ్చల్, షామీర్పేటలో కూడా ఇప్పుడు మెట్రో పరుగులెత్తబోతోంది. దీనితో పాటు హైదరాబాద్ నగరానికి సంబంధించి ఎన్నో పథకాలను ఆయన ప్రారంభించారు. అయితే అదే సందర్భంలో మూసీ సుందరీకరణ, హైడ్రా పేరుతో ఏదైతే కార్యకలాపాలు జరిగాయో అవి కాంగ్రెస్కు కొంతమేర ఇబ్బందికరంగా పరిగణించిన వాటిల్ని సర్దిద్దుకునే పనిలో ఈరోజు కాంగ్రెస్ నాయకత్వం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ హైదరాబాద్లో కూడా తమకు పట్టుందని నిరూపించుకోవడానికి కాంగ్రెస్ శ్రమ పడుతోంది. ఇలా 3 రాజకీయ పక్షాలు ఎవరి అవసరాల దృష్ట్యా వారు తనకున్న పట్టును నిలుపుకోవడానికి బీఆర్ఎస్, తాను కోల్పోయిన పట్టును సాధించడానికి బీజేపీ, అసలు పట్టే లేదనుకుని పని ప్రారంభించిన కాంగ్రెసు 3 కలిసి రాబోయే మెగా హైదరాబాద్ ఎన్నికలలో విజయాన్ని సాధించడానికి తీవ్రంగా ప్రణాళికలు రచిస్తున్నాయి, శ్రమిస్తున్నాయి, పనిచేస్తున్నాయి. మరి ఈ ముగ్గురులో ఎవరికి బలం నిజంగా ఉంది, వారి యొక్క బలహీనతలు ఏమిటి అనేది విశ్లేషిస్తే బీఆర్ఎస్కు ఇక్కడ ఎక్కువ శాతం ఎమ్మెల్యేలు ఉండడం బలం. ఆ ఎమ్మెల్యేలు తమ పట్టు నిలుపుకోవడానికి పనిచేస్తారనేది వాస్తవం. అయితే ఇటీవల కాలంలో బీఆర్ఎస్పై వస్తున్న ఆరోపణలు, బీఆర్ఎస్ను ఇరుకుని పెట్టడానికి జరుగుతున్న ప్రయత్నాలు కొంతమేర బీఆర్ఎస్కు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. బీఆర్ఎస్ను కొందరు శాసనసభ్యులు వీడడం కూడా బీఆర్ఎస్కు బలహీనంగా మారే ఉంది. ఇది బలహీనత. దీనిని అర్థం చేసుకున్న కేటీఆర్ తన యొక్క పట్టును పార్టీ మీద నిలుపుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ గెలవాలనేది, గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్నారు. అది ఈరోజు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో బీఆర్ఎస్ యొక్క ఆలోచన. ఆ దిశగా బీఆర్ఎస్ కదులుతోంది.
ఇక భారతీయ జనతా పార్టీకి ఒక్కోసారి ఆత్మవిశ్వాసం, ఒక్కోసారి గెలుపు వస్తుంది, ఒక్కోసారి ఓడిపోతుంది. గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వరదల కారణంగా ఎక్కువ సీట్లను భారతీయ జనతా పార్టీ గెలుచుకుందనడంలో సందేహం లేదు. ఈసారి అటువంటి పరిస్థితులు ఉంటాయన్న విషయము భారతీయ జనతా పార్టీకి అర్థమైపోయింది. ఎందుకంటే గతంలో వచ్చిన వరదలు ఈసారి ఉండవు. ఈసారి ఎన్నికలు ఫిబ్రవరి, మార్చి నెలలో జరగబోతున్నాయి. అటువంటి పరిస్థితి ఈరోజు హైదరాబాద్లో తలెత్తే ప్రమాదము లేదు. ఇక కేంద్ర ప్రభుత్వం నుండి తామేదో చేశాము చెప్పుకొని ఏదైనా చేయాలని చూస్తే అది ఎంతవరకు సాధ్యపడుతుందో తెలియదు. ఎందుకంటే కేంద్రం చేసేవి పై స్థాయిలో ఆ పథకాల యొక్క ప్రభావం ఉంటుంది తప్ప కింద క్షేత్రస్థాయిలో వాటి యొక్క ప్రభావం ఉండదు. అటువంటి పరిస్థితుల్లో కేవలం తనకున్న కార్యకర్తల బలం, తనకున్న పార్టీ యొక్క ఎలక్షన్ మిషనరీ ఆధారంగానే భారతీయ జనతా పార్టీ ముందుకు సాగాల్సి ఉంటుంది. మరి భారతీయ జనతా పార్టీ నాయకుల్లో ఇప్పటికే రాష్ట్ర అధ్యక్ష పదవి నేపథ్యంలో తీవ్ర విభేదాలు తలెత్తిన సమయంలో భారతీయ జనతా పార్టీ కొత్త అధ్యక్షుడి నేతృత్వంలో ఈ విభేదాలను పక్కన పెట్టుకొని కార్యకర్తలను కార్యోన్ముఖులు చేసి ముందుకు సాగాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ విషయంలో ఎంతవరకు భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందో వేచి చూడాల్సిందే. ఇక చివరగా కాంగ్రెస్కు జీరోతో ఇక్కడ తన స్థితి ప్రారంభం కాబోతోందని తెలుసు. అందుకనే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి స్వయంగా రంగంలో దిగి ఈ మొత్తం వ్యవహారాన్ని తానే ముందుండి నడిపిస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి సమయం నిర్ధారణ చేయడంలో కానీ, ఈ వార్డుల పునర్విభజన కానీ ఇలాంటి అంశాలలో అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి నిధుల కొరత కూడా ఉండే అవకాశం లేదు. అటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పలు చర్యలు, అమలు చేస్తున్న పథకాలను వెళ్ళి ఇక్కడ విజయాన్ని సాధించే దిశగా సాగే అవకాశం లేకపోలేదు. కానీ ఇక్కడ సరైన నాయకత్వం లేమి ఈరోజు కాంగ్రెస్ పార్టీని వేధిస్తోంది. ఆ నాయకత్వ లేమిని సరిచేసుకొని కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళగలిగితే రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విజయం తథ్యం. ఏదైనా సంవత్సరం 2-3 నెలల కాలంలో, సంవత్సరం 1 నెల 2 నెలల కాలంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సంవత్సరంలో ఈ 3 పార్టీలు ఎలాంటి వ్యూహాన్ని అవలంబిస్తాయి, ప్రజల్లోకి ఎలా వెళ్తాయి, ఒక పార్టీని తక్కువ చేసి చూపడానికి కానీ, తన పార్టీ బలాన్ని పెంచుకోవడానికి కానీ ఎలాంటి ప్రతి వ్యూహాలను రచిస్తాయన్నది ఎంతో ఆసక్తి కలిగించే విషయం. ఈ మొత్తం వ్యవహారం ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పరిశీలకులు నిశితంగా గమనిస్తున్న విషయం. మెగా హైదరాబాద్ ఉంటుందా లేదా హైదరాబాద్ను విడగొడతారా అన్న చర్చ కూడా జరుగుతున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, హైదరాబాద్ విషయంలో ఎలా ముందుకు వెళ్తుంది, ఎలాంటి పథకాలు ప్రకటిస్తుంది, ఎలా ఓటర్లను ఆకట్టుకుంటుంది అన్నది వేచి చూడాల్సిన విషయం. హైదరాబాద్ ప్రజలు మాత్రం రాబోయే సంవత్సరపు రోజుల ఎన్నికల నాటకాన్ని తిలకించడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.